అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూజ గదిలో ఎలాంటి దేవుడి ఫోటోలు ఉండాలి, ఎలాంటి ఫోటోలు ఉండకూడదు, ఏ దిక్కున ఉండాలి, ఏ సైజు పటాలు ఉండాలి అనే విషయం తెలుసుకుందాం. దేవుడి పటాలు తూర్పు వైపుకు కానీ, పడమర కానీ, దక్షిణం వైపుకు కానీ ఫోటోలు పెట్టుకోవచ్చు. కానీ మనం నమస్కారం పెట్టేటప్పుడు దక్షిణం వైపుకు తిరిగి పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణం యమస్థానం కాబట్టి. కొన్ని విగ్రహాలు అంగుష్టం సైజులో ఉండాలి, కొన్ని అరిచేతి పరిమాణంలో కూడా ఉండొచ్చు అని అంటారు. అదే ఫోటోలైతే ఏ సైజు ఫోటో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు. విగ్రహాలకు ఎందుకు ఆ నియమం అంటే, విగ్రహం అంటేనే ఒక లోహంతో తయారు చేస్తారు. ఒక్కో లోహానికి ఒక్కో శక్తి ఉంటుంది. చిన్న సైజు లోహానికి ఒక రకమైన శక్తి, పెద్ద సైజు లోహానికి ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఆ శక్తికి తగ్గట్టు మనం పూజలు, అభిషేకాలు చేయాలి. దాని పూర్తి ఫలితం మనకు రావాలంటే. అందుకనే మనం నిత్యం అభిషేకం, పూజలు చేయలేం కాబట్టి బొటనవేలు అంత సైజు మాత్రమే ఇంట్లో పెట్టుకోమని చెప్తారు. ఇంకా మన పూజ గదిలో చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నప్పుడు మనం ఎవరికి పూజ చేయాలి, ఎవరికి నైవేద్యం పెట్టాలి అనే సందేహం వస్తుంది. దానికి మన పెద్దలు ఏం చెప్పారంటే, మన ఇష్ట దైవాన్ని సూర్యుడి కింద, మిగతా అందరినీ సూర్యకిరణాలుగా భావించమన్నారు. ఎందుకంటే సూర్యుడు, సూర్యకిరణాలు వేరు కాదు కాబట్టి. అలాగే ఎప్పుడూ కూడా దేవుడి పటాలు కొనేటప్పుడు శాంత రూపంలో ఉండే స్వామి పటాలనే తీసుకోవాలి. వినాయకుడైతే ఎడమవైపు తొండంతో ఉన్న పటం తీసుకోవాలి. నృత్యం చేసే గణపతిని నిత్య పూజా మందిరంలో ఉంచము. అమ్మవారైతే శాంతరూపిణి లలిత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజలో పెట్టుకోవాలి. ఇంకా ఎప్పుడు కూడా దేవుని మొహంలో చిరునవ్వు ఉన్న పటాలు తీసుకోవాలి. అలాగే కొంచెం బొజ్జ ఉన్న పటాలు తీసుకోవాలి. అంటే పుష్టిగా ఉన్న రూపాన్ని తీసుకోవాలి. ఇంకా పాతవి అయిపోయిన, పాడైపోయిన దేవుని పటాలు ఎప్పుడూ కూడా దేవాలయంలో ఒక చెట్టు కింద పెట్టేయడం కానీ, ఖాళీ స్థలాల్లో పెట్టేయడం కానీ చేయకూడదు. పటాలకి ఉన్న ఫ్రేమ్ అంతా తీసేసి ఆ ఫ్రేమ్ని డిస్పోజ్ చేసి ఆ ఫోటో పేపర్ వరకు తీసుకొని అమ్మకి నమస్కారం చేసుకొని ఏదైనా నదిలో కానీ, చెరువులో కానీ కలపాలి. ఇంతకాలం మనం పూజ చేసిన పటాలను సాగనంపేటప్పుడు కూడా గౌరవంగా సాగనంపాలి.